ఎన్ని పార్టీలు ఏకమైనా ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందుతుందన్నారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అంబటి మురళీకృష్ణను పార్టీ ప్రకటించింది. పార్టీ మురళీకృష్ణను సమన్వయకర్తగా ప్రకటించిన నాటి నుంచి ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు, మీటింగులు పెడుతున్నారు, గ్రామానికి తిరుగుతున్నారు. ఆయన మనతో ఉన్నారు. అసలు ఎలా ఉంది నియోజకవర్గంలో, ఎలా ఉంది? ఇప్పటికీ 28 అంటే 5 రోజులైందని సమన్వయకర్తగా ప్రకటించి. అయితే ఈ నియోజకవర్గంలో గత సంవత్సరంన్నర నుండి జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరుతోటి అనేక మెడికల్ క్యాంపులు నడిపి ఉచిత నేత్ర చికిత్సలు చేసి కళ్ళజోళ్ళు ఇవ్వడం, గుండె సర్జరీలు చేయడం, ఇలా పెక్కు కార్యక్రమాలతో నేను ప్రజలతో మమేమకమై ఉన్నాను కనుక నాకు నియోజకవర్గం కొత్తగానో ప్రజలకు నేను కొత్తగానో కనపడడం లేదు. అందువల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి కూడా మరి పార్లమెంట్ అభ్యర్థి రోసయ్య గారు నేను కూడా మండలంలో కార్యకర్తల సమావేశాలు పెట్టి వారికి వివరంగా అన్ని విషయాలు వివరించడం, వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు పోతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు? మీరు కూడా క్షేత్రస్థాయి వరకు వెళ్లి అడుగుతూ ఉన్నారు. ప్రజలు ఏం చెప్తున్నారు ఏంటి అంటే, ఉదాహరణకి నేను నేత్రజ్యోతి కళ్ళజోళ్లు ఇచ్చేటప్పుడు వ్యక్తిగత కళ్ళజోళ్లు ఒక్కొక్క వ్యక్తికి నేనే నా చేతులతో పెట్టి ఎదురుగా 5 అడుగుల డయామీటర్లో ఉన్న ఫోటోను చూపెట్టి వాళ్ళు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నని వారు చెప్పే ఉత్సాహం అంటే 1000లో ఏ ఒక్కళ్ళో అరో గుర్తుపట్టలేరు. కానీ ప్రపంచంలో ఇంతకంటే లీడర్ ఆఫ్ ద మాసెస్ లేడు అనేటువంటిది నాకు అర్థమవుతోంది. కారణం ఏంటంటే వారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాన ఇంటింటికి ఇంత లబ్ధి చేకూర్చడం వల్ల వారు జనంలో సంక్షేమ రథసారథిగా మిగిలిపోయారు. 100కి 100 పాళ్లు ఈ వచ్చే ఎన్నికల్లో వారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ పొందుతారనే విషయంలో నాకేమాత్రం అతిశయోక్తి అనిపించడం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు అనే మాట వారి నమ్మి చెబుతున్న మాట. అయితే ప్రతి నియోజకవర్గంలో వారి నామినేషన్ వేయగలిగితే 175కి 175 వస్తాయి. అలా సాధ్యపడదు. అమెరికా లాగా డైరెక్ట్ ఎన్నిక మనకు లేదు కనుక వారి సంక్షేమ భావజాలానికి దగ్గరగా ఉండే నాలాంటి అభ్యర్థులను వారు పెట్టడం వల్ల వారు 100కి 75కి 175 చేసే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ఖచ్చితంగా సంక్షేమాన్ని ప్రజలు ఆదరిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. రాష్ట్రంలో 175కు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంబటి మురళీకృష్ణ చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు.